హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు అప్పరాబాద్లో 3 ఫేజ్ 1.5 HP మోటార్ ఇన్స్టాలేషన్ ఉంది. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నామండి. ఇప్పుడు మేము అప్పరాబాద్లోకి వచ్చాము. ఇక్కడ అయితే మొన్న 2 రోజుల కింద సింగిల్ ఫేజ్ 1 HP మోటార్ ఉండే. అయితే ఇది ఇక్కడ వాళ్ళకు 3 ఫేజ్ శాంక్షన్ ఉన్నది. అయితే ఈ లైన్మెన్ చెప్పే విధంగా ప్రకారంగా దీనికి కొత్త మోటార్ తీసుకొచ్చినాం. ఇది 3 ఫేజ్ 1.5 HP మోటారు. ఇప్పుడు మేము దీన్ని ఇన్స్టాల్ చేయడం కోసం వచ్చాము. ఒకప్పుడు పెట్టినా దాన్ని ఎన్ని రోజులు పట్టించుకోవాలి. మరి అన్న పడేది జరిగేది పడాయి పడేసేది దాన్ని పెట్టుకోవచ్చు. దేనికి అవసరం లేదు. కవర్ ఖరాబ్ కాకుండా కదా, బోల్ట్స్ ఖరాబ్ అయితే అది పోకుండా థ్రెడ్స్ పోకుండా ఆ మోటార్ను దీనికి యథావిధిగా ఇన్స్టాలేషన్ చేయడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఇప్పడం జరుగుతుంది. కథలు చెప్పొస్తుందా రాదట? నేను పోను, నాకు ఇదే పని. ఇక డప్పులు పెప్పి కొడతాగా, డోలు కొట్టబోతాగా. మీరు రెండు పాయాలు చేస్తే రెండు పడ్డాయి. కొద్దిగా ఆట పట్టుకో అన్నమాట, కొద్దిగా మీదికి ఆట పట్టుకో అట్లా. ఓకే కంప్లీట్. ఓకే, ఇప్పుడు ప్లే ఆఫ్. ఇక చూద్దాం, టెప్లాన్ టైప్ అవసరం ఉంటే చేద్దాం. లూజ్గా పోతే లూజ్గా అవుతుందిగా, కొద్దిగా టెప్లాన్ టైప్ వేద్దాం. ఈ ఎడ్లు దొరుకుతుంది కదా, దొరుకుతుంది కష్టమైంది. అదే ఎడ్ల కూరకి ఎడ్లు దొరుకుతాయి అని కొనుగోలు. ఎంత దానికి ఎంత ఉంటుంది? 60,000. ఎకరానికి ఎంత అవుతుంది? కొత్త మోటార్లో ఫస్ట్ అయితే ఇన్స్టాల్ చేసే ముందు కంపల్సరీ మినరల్ వాటర్ పోయాలి. మినరల్ వాటర్ కాకపోయినా పర్లేదు, కానీ కచ్చరా వచ్చరా ఉండకుండా క్లీన్ వాటర్ పోయాలి. అవుతాంటిగా ఆగండి, నేను కొంచెం స్కూల్ రకం. ఓకే, మినిమంగా జాయిన్ కొట్టడం కోసం దీన్ని 2 సైడ్స్ దాదాపు ఒక జాన్ మందం దీన్ని చీలాలి. ఓకేనా?
మనం ఇంచుమించు సమానం ఉన్నాం కదా విధంగా షేడ్ చేసుకోవాలి. చెప్తారా నేను పచ్చి టేబుల్ తీగ ఫాస్టర్ ఈ విధంగా సమానం చేసుకొని ఈ రెండు వైర్లను ఇవి లాస్ట్ ఎండింగ్లో జాయింట్ వేస్తుంది కాబట్టి ఈ రెండింటి కంటే ఇవి కొంచెం చిన్నగా ఉండే విధంగా కట్ చేసుకోవాలి. ఇట్లా తర్వాత రెడ్కు ఎల్లోకు బ్లూకు ఈ విధంగా జాయింట్ అన్ని జాయింట్లు ఒక్క కాడ రాకుండా విడివిడిగా వచ్చే విధంగా వీటిని షేడ్ చేసుకోవాలి. పచ్చి టేబుల్ 2 సరిపోతాయా? సరిపోతాయి, మిగులుతుంది ఇంకా ఒక్కడే సరిపోద్ది కావచ్చు. అన్న దగ్గర స్టెప్ పీవీసీ టేప్ వేసిన తర్వాత దీన్ని మా ఏరియాలో అయితే ఫస్ట్ టేప్ అంటారు. ఇక మీ ఏరియాలలో ఏమంటారో మనకు అంత ఐడియా లేదు, కానీ మా అక్కడైతే దీన్ని వాటర్ ప్రూఫ్ టేపు ఫస్ట్ టేప్ అంటారు. దీన్ని పీవీసీ టేప్ ఒక లేయర్ వేసిన తర్వాత ఈ వాటర్ ప్రూఫ్ టేప్ని 2 లేయర్లుగా వేయాలి ఒక్కొక్క దానికి. ఇది ఎండింగ్ సరిపోకపోతే కూడా ఇంకొకటి ఇది వేసుకోవాలి. ఇది వేసిన తర్వాత మళ్ళీ సరిపోతుంది. దీనికి 2 లేయర్లు అయినాయి ఇప్పటికి. ఎప్పుడే కానీ స్టార్టరు మన ఫేసింగ్కి రైట్ సైడ్లో కింది సైడు స్టార్టర్ ఫిట్ చేసుకోవాలి. ఇక్కడ ఫ్యూచర్లో ఏమైనా ఆటోమేటిక్ స్టార్టర్ ఉంటే ఇక్కడ స్టార్టర్ మీటర్ పెట్టుకోవచ్చు, ఇక్కడ ఫీజులు పెట్టుకోవచ్చు. ఈడ ఒకవేళ అవసరం ఉన్న వాళ్ళకు కెపాసిటర్ అవసరం ఉంటుంది. కెపాసిటర్ ఈ ఇలా అవసరం ఉండే విధంగా ఇలా సెట్ చేసుకోవాలి. యాప్ వేసి
మోటార్ ఆల్రెడీ 1.5 HP 3 ఫేస్ కాబట్టి V4 మోటార్, దీనికి 32 ఆర్మ్స్ ఫీజు సరిపోతుంది. మరియు రిలే దీనికి 4 to 6.5 వరకు దీని ఆర్మ్స్ కెపాసిటీ సరిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే అన్నా టెక్నిక్ బాగానే ఉంది. నువ్వేం చదివినా రాదు? ఇంటర్. తెలివి బాగా, నాలెడ్జ్ బాగుంది. ఇంకొద్ది కాకుండా జాబ్ వద్దుగా మంచిగా. అప్పుడు తెలివి బాగుంది నీకు. సూతనే ఆతుకుంటావు. ఏ కాదు, ఏదో దొరుకుతున్నా నీకు సూతనే ఆతుకుంటావు మళ్ళీ దాన్ని. తెలివి బాగున్నది. ఒక్కసారి చూస్తే కథమే కదా, దాన్ని ఇడిచిపెట్టాడు. మళ్ళీ ఆయనకు చేయాలని ఇంట్రెస్ట్ బాగుంది. ఏదైనా కనెక్షన్ పెడతాం. ఎంత మీటర్ అన్నారన్నా? గజన్నారు. సత్యరెడ్డి అట్నే చెప్తుంది కదా, షైన్ ఉంటుంది అంటలేడా? గిట్లా రింగ్ చుడితే షైన్ ఉంటుంది అంటలేడా అన్న? ఇట్లా చుట్టుకుంటే ఇస్తలేడా? మోటార్ లోపల దించడం అయిపోయినది. మోటార్ ఆన్ చేయడం జరిగింది. ఫుల్ ప్రెషర్తో వాటర్ రావడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్.